ఒక బీజేపీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక కార్యకర్త ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, పీఎం, సీఎం కన్నా కార్యకర్తగా ఉండడానికి గర్వపడతాడండి. తెలంగాణలో ఎందుకు మెయిన్ ప్రతిపక్ష పార్టీగా ఎందుకు ఉండలేకపోతోంది? చిన్న బచ్చాగాలు తిరుగుతున్నారు అనుకున్నారు కానీ ఎట్లా అయిందండి? బీజేపీ పార్టీలో మనం అనుకున్నది అక్కడ ఏం చెయ్యలేమని చెప్పేసి వేరే పార్టీకి జంప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు నీ ధర్మాన్ని రక్షించుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి నీకు ఒక ఎజెండా సెట్ చేసుకుని నువ్వు పార్టీలోకి వస్తే నువ్వు వేరే పార్టీలు మారాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ నేను కూర్చొని ధర్మం గురించి మాట్లాడి రేపు పొద్దున్న నాకు ఇక్కడ అవకాశాలు రాలేదు కాబట్టి నేను వేరే పార్టీలోకి జంప్ అవుతాననే వ్యక్తి తన స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ లేకపోతే ఇంకేదన్నా ఇచ్చినప్పుడు నీకు కావాల్సినంత బలం ఇస్తాం, నువ్వేం చేయాలంటే జై, నీకు నేను ఫుల్ బలం ఇస్తాం అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. పోస్టుల కోసం పోరాడుతూ కూర్చుంటే అది దట్ ఈస్ అ న్యూసెన్స్ అండి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయట్లేదు. ప్రచారానికి వెళ్తే ఎంత ఇస్తారు ఓటుకి? 10,000, 20,000 అని అడిగారు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్. ఇది మన దేశంలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు ఒక నాయకుడు వస్తాడండి, ఓటేమని అడుగుతాడు. వీడికి సిగ్గుంది అసలు 5 సంవత్సరాల తర్వాత వచ్చి అదే మట్టి రోడ్డు మీదనే వచ్చి మళ్ళీ అదే మట్టి రోడ్లో ఓటు ఏమని అడుగుతాడు. సిగ్గుందా? చొప్పు తీసి కొడతాము. సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే నీ తల్లిని, నీ చెల్లిని తిడితే నీకు రోషం పౌరుషం లేదేమో కానీ నా ధర్మాన్ని కూడా నా తల్లిగానే నేను భావిస్తాను. నా ధర్మం జోలికి వచ్చినా నా దేశాన్ని భరత మాత అంటే ఈ గడ్డ కూడా నా తల్లి భూమాతగా నేను భావిస్తాను. కోపం రాకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. అసలు చీము నెత్తురనే నీ శరీరంలో ఉందా లేదా అని అప్పుడు ప్రశ్నించండి మీరు.